సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చలి బద్ధకం వదలడం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. చలికాలంలో బద్ధకం పెరుగుతుంది. దాంతో పూర్తి చేయవలసిన పనులన్నీ మూలన పడిపోతాయి. ఈ కాలంలో శరీరం మనసు రెండూ చలాకీగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాలి. వైటమిన్ డి. మెదడులోని హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ మోతాదు తగ్గిపోకుండా ఉండాలంటే వైటమిన్ డి సరిపడా ఉండాలి. కాబట్టి శరీరానికి ఎండ సోకేలా చూసుకోవాలి. ఎండ తగలకపోవడం వల్ల మెలటోనిన్ స్రావం పెరిగి పగటి మత్తు పెరుగుతుంది. వ్యాయామం చేయడానికి బద్దకిస్తే దీర్ఘకాలంలో ఎముకలు కీళ్లు బిగుసుకుపోయే పరిస్థితి తలెత్తుతుంది. శరీరంతో పాటు మనసు కూడా చురుగ్గా ఉండాలంటే ఈ కాలంలో తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కనీసం గంటపాటైనా నడక, ఈత, సైక్లింగ్ లాంటి వ్యాయామాలు చేయాలి. కాలక్షేపాలు. చల్లని వాతావరణానికి భయపడి ఇంటికే పరిమితమైపోవడం సరికాదు. బయటకు వెళ్ళి స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలి, కలిసి తిరగాలి, సరదాగా కాలక్షేపం చేయాలి. ఇలాంటి పనులతో హ్యాపీ హార్మోన్లు అయిన డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఈరోజు మనం చలి బద్ధకం వదలడం కోసం ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.